హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మార్నింగ్ ఉదయం 4:30 టు 8 వరకు ప్రతిరోజు చేసే పని అయితే ఈ వీడియోలో చూపిస్తున్నా. ఇంక నేను ఉదయాన్నే లేవగానే అయితే ముందు అంట్లు శుభ్రంగా తోమి కడిగి పెట్టుకొని వాటిని అయితే సర్దేసుకుంటాను. ప్రతిరోజు అయితే ఇలానే ఉంటుంది నా పని అయితే. ప్రతి ఒక్కరైతే ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంకా బట్టలు అయితే నానబెడుతున్నా. బట్టలు నానబెట్టేసిన తర్వాత అయితే కసువు చిమ్ముకుంటా. అంతలోపు అయితే బట్టలు నానతాయి అనేసి తర్వాత మళ్ళీ పొలంలో పని ఉంటుంది కదా, అన్ని పనులని 8 కల్లా కంప్లీట్ చేసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఇల్లు చేసుకొని నీళ్ళు చల్లుకుంటున్నా. ప్రతిరోజు అయితే నీళ్ళు చల్లేసి ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. ఇంక నీళ్ళు చల్లుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇవైతే వాటర్ బాబుళ్ళు, ఎందుకంటే ప్రతిరోజు పనులకు వస్తారు కదా, రోజు అయితే 2-3 క్యాన్లు అయితే పట్టించాలి. ఇంక ముగ్గు అయితే వేస్తున్నాను. ఏదో నాకు వచ్చిన ముగ్గులో ఏదో ఒకటి రోజు అయితే వేస్తూ ఉంటాను. ముగ్గు ఎలా ఉంది కామెంట్ చేయండి. మీరైతే ఎలా వేసుకుంటారు ముగ్గులు? తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. నాకైతే చాలా ఇష్టం ప్రతిరోజు లేచి నీళ్ళు చల్లుకొని ముగ్గు వేసుకోవడం అంటే. నేనైతే రోజు ఇలానే చేస్తూ ఉంటాను. ఇంకా 8కి అయితే పని మొత్తం కంప్లీట్ అయిపోయి నేనైతే పొలంలో పని కూడా స్టార్ట్ చేసేస్తా. ఇంకా బర్రెలు కూడా ఉంటాయి, బర్రెలకు పాలు తీయాలి. మరి మీ అందరూ కూడా ఇలానే చేస్తుంటారా? ప్రతిరోజు కామెంట్ చేసేయండి. ఇంకా బియ్యం నీళ్ళు అయితే చెట్లకు పోసుకుంటా ప్రతిరోజు బియ్యం కడిగేటప్పుడు. మాకైతే చాలా పూల మొక్కలు ఉన్నాయి, కూరగాయ చెట్లకు, పూల చెట్లకు అట్లా పోస్తూ. ఇంకా వంట చేస్తున్నా. అన్నం టమోటా కూర ఈరోజైతే. ప్లీజ్ అండి, అందరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా పచ్చిమిరపకాయలు అయితే కోస్తున్నా. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా కోసేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. కరివేపాకు, పచ్చిమిర్చి అయితే ఎప్పుడప్పుడే కోసుకుంటాము. పూల చెట్లు చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా బయట పని అయిపోయిన తర్వాత కసువు అయితే చిమ్ముకుంటా. లోపలైతే తర్వాత చేసుకుంటూ ముందు బయట అంతా శుభ్రం చేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో కసువు చిమ్మేసుకుంటే పని కంప్లీట్ అయిపోయినట్టే. వంట అంతా అయిన తర్వాత ఇల్లు చిమ్ముకుంటా నేనైతే. ఇంకా ఆల్మోస్ట్ పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా బట్టలు ఒక్కటి ఉతికేసుకుంటే కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి మీ అందరూ ఎలా పని చేస్తారో కామెంట్ చేసేయండి.